ఆడియో ఫంక్షన్లో బన్నీ స్పీచే హైలైట్. పాటల గురించి, నిహారిక గురించి, ట్రైలర్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అంతా బన్నీ నామస్మరణే. 14 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన స్పీచ్లో దాదాపు 12 నిమిషాలు చెప్పను బ్రదర్ కమెంట్ చుట్టూనే సాగింది. బన్నీ పూర్తి స్థాయిలో ఓ స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడని, ఇవన్నీ మాట్లాడేయాలని ముందే డిసైడ్ అయ్యాడని బన్నీని చూస్తే అర్థమైపోతుంది. కాంట్రవర్సీకి సంబంధించిన దాంట్లో కాస్త తాను పూసుకుని మిగతాదంతా అభిమానులపై రుద్దేశాడు. ఒక విధంగా పవన్ ఫ్యాన్స్ కి బన్నీ క్లాసు లాంటిది పీకాడు. అల్లరి చేయటం వల్ల మీ పరువే పోతుంది బ్రదర్ అంటూ చెప్పకనే చెప్పాడు. దాంతోపాటు నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అంటూ కాకా పట్టాడు. నిజానికి బన్నీ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. బన్నీ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి పవర్ స్టార్ అని అరిచి గోల పెట్టడం, పవన్ గురించి మాట్లాడకపోతే స్టేజ్ దిగనివ్వం అన్నట్టు రాద్ధాంతం చేయడం చూస్తూనే ఉన్నాం. ఆఖరికి చిరంజీవికి ఇదే పరిస్థితి. అక్కడే మనోడు బాగా హర్ట్ అయినట్టున్నాడు. పవన్ ని అంత స్థాయికి తీసుకొచ్చిన చిరంజీవి గారినే మాట్లాడనివ్వకుండా చేస్తారా అన్నది బన్నీ స్పీచ్ లో మెయిన్ పాయింట్. దాన్ని హైలైట్ చేస్తూ చిరంజీవి వీరాభిమానుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశాడు. అయితే బన్నీ స్పీచ్ చాలా కంట్రోల్డ్ గా సాగింది. తన బాధని, ఆవేదనని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగున్ను అనేలా సాగింది. బన్నీ ఏ ఉద్దేశం కోసం అంత పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చాడో అది కాస్తో కూస్తో నెరవేరేలా కనిపిస్తోంది. బన్నీ ప్రతి విషయానికి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక డౌట్స్ లేవు అన్నట్టు ప్రతిదీ విడమర్చి చెప్పాడు. దానికి పవన్ ఫ్యాన్స్ సంతృప్తి పడితే బన్నీ స్పీచ్ వెనుకున్న లక్ష్యం నెరవేరిపోయినట్టే.